అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అమ్మాయి గారు. మనకెదురైన ఏ సమస్య అయినా మనమే ఆలోచించి సాల్వ్ చేసుకునేవాళ్ళం. కానీ ఒక గౌతమ్ విషయంలో మాత్రం మనకంటే ముందే ఆ గౌతమ్ ఆలోచిస్తున్నాడు. ప్రాబ్లంని సాల్వ్ చేయనివ్వకుండా ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నాడు. అవును రాజు, ఆ గౌతమ్ గురించి నాన్నకు చెప్పేద్దామని ఎంత ధైర్యంగా వచ్చాను. కానీ మనకంటే ముందే ఆ గౌతమ్ వచ్చి వేరే ప్లాన్ చేశాడు. అలా ఎలా చేయగలుగుతున్నాడు రాజు? అదే నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఆ గౌతమ్ ఎస్టేట్లో చేసిన ఏదో పని గురించి చెప్దాం అనుకుంటే అదే సమయంలో పెద్దయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోనీ ఈ రోజైనా చెప్దామని వస్తే మనకన్నా ముందే ఆ గౌతమ్ గాడు వేరే ప్లాన్ చేశాడు. ఇదంతా చూస్తుంటే నాన్న అరెస్ట్ వెనక కూడా గౌతమ్ హ్యాండ్ ఉందేమోనని డౌట్గా ఉంది రాజు. నాకు తెలుసు, నా మీద మీకు అనుమానం వచ్చిందని గెస్ చేశాను. అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఆ గౌతమ్ గురించి మనం నాన్నకి చెప్పినా వినే పరిస్థితిలో లేరు. కానీ వాడు ఎదవాని మనం నిరూపించగలిగితే వినడమే కాదు, నమ్ముతారు కూడా. అప్పుడే పెద్దయ్య గారు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తారు. వావ్! నాకు తెలుసు, మీరిద్దరూ ఇంటెలిజెంట్ ఫెలోస్ అని. కుక్కల కన్నా ఘోరంగా ఉన్నారు కదరా. అవే నయం, వాసన చూసి గుర్తుపడతాయి. మీరు వాసన లేకుండా, ఎలాంటి హింట్లు లేకుండా అలా ఎలా పసగట్టారా? మీ తెలివితేటలకి టెకెబో. మాకు నీ మీద అనుమానం మాత్రమే వచ్చింది, కానీ నువ్వే నీ తెలివి తక్కువతనంతో మా అనుమానాన్ని నిజం చేశావు. అయ్యో, నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు ఎలా? రూపా, అంకల్కి చెప్పొద్దు ప్లీజ్. రూపా, అంకల్కి చెప్తే నన్ను షూట్ చేసి పడేస్తారు, చంపేస్తారు అని అడుక్కుంటాననుకున్నారా? నో వే. మీ నాన్న అరెస్ట్ అవ్వడానికి ముమ్మాటికి కారణం నేనే. కానీ నేనే అనడానికి సాక్ష్యం లేదుగా. సాక్ష్యం ఉంటే చూపించండి. అసలైన దోషి నేనే అని అంకుల్కి చెప్తారు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తారు. మీ దిక్కున్న చోట చెప్పుకోండి. గౌతమ్, ఎగిరి పడకురా రాజు. నా కాబోయే మామకి ఆఫ్టర్ ఆల్ పిఏ గడివి. నువ్వు నా మీదకి వస్తున్నావేంట్రా? కొంచెం తగ్గు. ఇక్కడ గొడవ జరిగితే ఏం జరుగుతుందో మీ ఇద్దరికీ బాగా తెలుసు. గొడవ చెయ్యలేరు కూడా. రేయ్, సాక్ష్యాధారాలు లేవని విర్రవేగకు. అవి దొరికిన రోజున నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ రా పిఏ. మీ ప్లాన్స్ మీ దగ్గరుంటే నా ప్లాన్స్ నా దగ్గరుంటాయి. బాయ్. ఈ గౌతమ్ గాడు పెద్దయ్య గారి వీక్నెస్ను పట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు రివర్స్ గేమ్ ప్లే చేస్తున్నాడు. ఏదో ఒకటి చేసి వాడి బండారం బయట పెట్టాలి రాజు. లేదంటే ముహూర్తాలంటారు, ఆ తర్వాత పెళ్ళంటారు. అమ్మాయి గారు, అంతవరకు రానివ్వను. వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. బాలమణక్క, బాలమణక్క. అరే సుశీలుదినే, ఎంత కాలమైనది మిమ్మల్ని చూసి. కూసోండి. ఇగో రేణుకా, పొయ్యి మీద కాఫీ పెట్టొచ్చినా, జర చూడు బిడ్డ. గట్లనే అమ్మా. అత్తయ్య, మీరెప్పుడొచ్చిండ్రు? ఎట్లున్నారు? బాగున్నావమ్మా. పోనీలే వదినా,
ఇన్ని దినాలకైనా నేను యాదకొచ్చినాను అన్నెట్లున్నాడు. అందరూ మంచిగున్నారు. నువ్వెట్లున్నావు? ఇగో ఇట్లున్నాను. నీ బిడ్డకి ఇంకా పెళ్లి చేయలేదేం వదినా? ఇంకా ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటావు? తప్పుగా అనుకోవద్దు. ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరిపోవాలి. మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా తనేడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా. నీ బిడ్డకు కూడా పెళ్లి కాలేదు కదొదినే. నా బిడ్డ పెళ్లికి తొందర ఏమున్నది, చేస్తలే. తొందర ఏమొచ్చిందంటావేంటి వదినా? అప్పుడెప్పుడో పెళ్లి ఖాయమైందంటివి. ఖాయమైన ఎన్ని దినాలకు కూడా పెళ్లి కాలేదంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? గట్లా చెప్పండి అత్త మీరైనా. ఇదిగోండి కాఫీ తీసుకోండి. వదినా, అసలు వచ్చిన విషయం మర్చిపోయి మీ విషయాలు మాట్లాడుతున్నా. ఇదిగో వదినా, వచ్చే బుధవారం నా బిడ్డ పెండ్లి. తప్పకుండా మీరందరూ రావాలి. సరే వదినా, మేము వెళ్ళొస్తాం. ఇంకా చాలా మంది కార్డులు ఇవ్వాలి. ఆహా. సరే వదినే. రేణుకా, నీ పెళ్లి దావత్ కూడా తొందరలోనే ఇవ్వాలి. సరే అత్త. అమ్మో, ఊళ్ళో అందరి పెళ్లిళ్ళకి పోయి అందరి పెళ్లిళ్ళకి వింద అరగిస్తూ వస్తూ ఉండు. నీ బిడ్డ పెళ్లి మాత్రం చేయకు. ఇప్పుడు ఏమైనది రేణుక? గా రాజు నీ కొరకే ఉన్నాడు కదా, తొందరపడు దేనికి? గా రాజు ఉండు గాని నా కొరకే అని ఎవరికెరకా? ఎప్పుడు చూసినా అమ్మాయి గారు అని గా రూప సుట్టే తిరుగుతాండు. గడా రూప లగ్గం కూడా అయితలేదు. అందుకే నా మనసులో జర దిగులు పట్టుకుంది అమ్మ. సుశీలత్త బిడ్డ నాకన్నా 2 ఏళ్లు చిన్నది. ఇప్పుడు దానికి కూడా లగ్గమైపోతుంది. ఇక బస్తీలో మిగిలింది నేను ఒక్కదాన్నే. అయినా రాజుకి నాకు లగ్గమని బస్తీ మొత్తం దండోరేసినట్టు చెప్పుకున్నాం కదా. నేను అట్లా ఈదిలోకి వెళ్తే చాలమ్మా, అందరూ నా చుట్టూ చేరి ఏవే రేణుక లగ్గం ఎప్పుడే, ఏవే రేణుక నువ్వు ఇంకా లగ్గం చేసుకోవా అని అడుగుతున్నారు. కనీసం నీకు యాదకైనా ఉందా? గాలింటికి వెళ్దాం, ఒక్కసారి మాట్లాడదామని నీ మనసులో ఏమైనా ఉందా అమ్మా? అమ్మా జర మాట్లాడరాదే. నువ్వు బాధపడకు రేణుక. ఈ విషయం గురించి ఈ దినమే మాట్లాడతాను. చాలా గట్టిగా మాట్లాడతా. మాట్లాడుడే కాదు, ఎంత వీలైతే గంత తొందరలో నీ లగ్గం కూడా జరిపిస్తా. అమ్మా రాజు పెండ్లంటే చాలు ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటూనే ఉన్నాడు. రాజుని గట్టిగా నిలదీయాలి అసలు. ఇప్పుడే పోయి మాట్లాడతాను. వరాలు, మంచినీళ్ళు తాగే త్వరగా. ముచ్చలు సరిగ్గా 4 మాసాలు ఆగితే వదినే, మార్గశిర మాసం వస్తుంది. వదినే, రా వదినే, కూసో. నేను కూసోనికి సల్లంగా ముచ్చట్లు చెప్పనికి రాలే. ఏమైంది వదినా? ఏమైనదా? రాజుకి రేణుకకి లగ్గం ఖాయం చేసుకుని ఎన్ని దినాలైనది? ఇప్పటి వరకు ఒక్క రోజైనా అలా లగ్గం గురించి మాట్లాడిన పాపాన పోయినరా? ఎప్పుడు చూసినా మేమే మాట్లాడుతున్నాం, మీరేం మాట్లాడరా? ఇప్పుడు ఆళ్ళ పెళ్లికి వచ్చిన తొందర ఎట్టున్నదమ్మా? తొందర ఏమున్నదంటవేందన్నా? లగ్గం ఖాయమైన ఇన్ని దినాలకు కూడా పిల్లకు లగ్గం కాకపోతే ఇరుగు పొరుగు నా బిడ్డ గురించి ఏమనుకుంటారో నీకు తెలియదా? అయినా ఇరుగు పొరుగు ఏమనుకుంటారనేది నాకు అవసరంలే. మీరేమనుకుంటారో చెప్పురి, లేదంటే నేను పోయి గా మినిస్టర్తోనే మాట్లాడుకుంటా. రాజు అమ్మాయి గురించి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో వీళ్ళి పెద్దయ్య గురితో మాట్లాడితే నా కొడుకు అన్యాయం అయిపోడు. వీళ్ళని ఎలాగైనా ఆపాల. చూడొదినే, మనం ఇట్లనే ఊకుంటే నా బిడ్డ బతుకు అన్యాయం అయిపోతుంది. రాజుకి నా బిడ్డకి లగ్గమైతే ఇంకే సమస్య ఉండదు. చూడురి, రాజుకి రేణుకకి లగ్గమైతే ఇప్పుడు మీరుంటున్న ఈ ఇంటిని మీకే రాసిస్తా. అత్తా అత్తా, నా 7 పిల్లలందరికీ లగ్గాలైపోతున్నాయి. అందుకే అడుగుతున్నాం అత్తా.
రాజు కోసం ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తాను, కానీ రాజుతోని నన్నే లగ్గం చేసుకుంటానని ఒక్క మాట చెప్పని అత్త. నా వయసు దాటెళ్ళింది. నా వయసున్న బిడ్డల్ని చూసిండ్రు. నా బాధ మీకు తెలిసే ఉంటది. జర సోంచాయించుండ్రు అత్త. నువ్వేం బాధపడకమ్మా రేణుక, రాజు వచ్చాక ఈ రోజే ఆడితో మాట్లాడతాను. సరే వదినే, మాట్లాడి చెప్పురి. ఇగో అన్నా, మంచి మాట కొరకు ఎదురు చూస్తాం. రా బిడ్డ పోదాం. రే, నువ్వు కోడలి పిల్లని మంచిగా చూసుకో. అత్త యాదుంచుకో. రాజుతో ఏటిని మాట్లాడతావు ముచ్చలు? ఏం మాట్లాడడం ఏంటయ్యా, పెళ్లి గురించే మాట్లాడతాను. పాపమయ్య రేణుక, పిచ్చి పిల్ల. మన రాజంటే సచ్చేం తిట్టం. అట్లాంటి పిల్ల మన రాజుకి ఏడు దొరుకుతాయా? పైగా రాజు రేణుకని పెళ్లి చేసుకుంటే ఈ ఇల్లు మన పేరున రాస్తుందంట నాన్న. రాజుని ప్రేమించే పెళ్ళాం, మనందరం ధైర్యంగా బతకడానికి ఈ ఇల్లు. ఇంతకంటే ఏం కావాలి నాన్న? రాజు పెళ్ళయితే నా బతుకు కూడా బాగుపడుతుంది నాన్న. అవునయ్యా, ధనలక్ష్మి మన ఇంట్లో ఉండబట్టి ఎన్నాళ్ళైంది. ఎన్నాళ్ళైనా ఆడబిడ్డ పుట్టింట్లో ఉండడం మంచిది కాదయ్యా. ముచ్చలు, ఆడపిల్లల జీవితాల గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు. అదే మనసుతో రాజు జీవితం గురించి కూడా ఆలోచించు. ఆడబిడ్డ జీవితం కొంచెం అటు ఇటు అయినా హక్కును చేర్చుకోవటానికి అయినోళ్ళో అమ్మా నాన్నో అన్నా తమ్ముళ్ళో ఉంటారు. కానీ మగబిడ్డ జీవితం అటు ఇటు అయితే మాత్రం ఆ ఇల్లంతా ఎటూ కాకుండా పోతుంది. ఆడికి ఇష్టమైతే నాకేటి అభ్యంతరం లేదు. కానీ ముచ్చలు, ఆడికి ఇష్టం లేకపోతే మాత్రం బలవంతం పెట్టమాక. పింకీ, ఏంటమ్మా? అందరినీ భోజనానికి పిలు. సరే అమ్మా. అమ్మగారు, ఉల్లిపాయలు టమాటాలు రాశాను, ఇంకేం కావాలి? అబ్బబ్బా, రాత్రి భోజనానికి ఎప్పటి నుండే కంగారు పెడతావేంటి బంగారం? ఇప్పుడు లిస్ట్ ఇస్తే గాని సాయంత్రానికి రావు. చెప్పండి అమ్మగారు. ఏమైంది పిన్ని? అదే ఏంటి మందారం అది? నీకా పాస్పోర్ట్ ఎక్కడిది? కూరగాయల లెక్కల బుక్ అమ్మగారు. అది లెక్కల బుక్ ఏంటి మందారం? పాస్పోర్ట్ అది. ఇది దీపక్ పాస్పోర్ట్ రాజు. రే, నీ పాస్పోర్టు మందారం దగ్గరికి ఎలా వెళ్ళిందిరా? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. మమ్మీ, ఈ మందారం నన్ను అడ్డంగా బుక్ చేసేసింది. ఏమంటున్నారా? నేను ఫారెన్ వెళ్ళి చదువుకున్నానని మావయ్యకి చెప్పాను కదా. ఇప్పుడు ఆ పాస్పోర్ట్ ఓపెన్ చేసి చూస్తే నేను ఫారెన్ వెళ్ళినట్టు ఉండదు కదా. ఇందులో దీపక్ ఫారెన్ వెళ్ళినట్టు కానీ, ఫారెన్ నుండి ఇండియాకి రిటర్న్ వచ్చినట్టు కానీ స్టాంప్స్ ఏమీ లేవు కదా. ఏమంటున్నావు రాజు? చూడండి పెద్దయ్య, అందులో కొన్ని పేజెస్ చెరిగిపోయి ఉన్నాయి అంకుల్. మేబీ దీపక్ వెళ్ళొచ్చిన స్టాంప్స్ ఆ చెరిగిపోయిన వాటిలో మిస్ అయ్యి ఉండొచ్చు. మందారం, అసలు నీకు ఆ పాస్పోర్ట్ ని లెక్కలు రాసుకోవడానికి ఎవరిచ్చారు?
ఎవరు ఇవ్వలేదు అమ్మాయి గారు. ఆ రూమ్లో కింద పడి ఉంది. చూస్తే చింపడానికి వీలు లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే ఉపయోగపడుతుందని నేను తీసుకున్నాను. రే, అసలు పాస్పోర్ట్ని అంత ఈజీగా ఎలా పడేసుకున్నావురా? అది ఈ తింగర్ దానికి దొరికింది కాబట్టి సరిపోయింది. ఇంకెవరికైనా దొరికుంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం మనం. ఏ మందారం, ఇంట్లో ఏవైనా విలువైనవి దొరికితే ఎవరికైనా ఇవ్వాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా నీకు? ఇటివు తమ్ముడు. కింద పడుంటే అంత విలువైంది కాదేమో అనుకున్నాను అమ్మగారు. అయినా నేనేమీ పనికిరాని పనులకు వాడలేదు. కూరగాయల షాప్లో లెక్కలు రాసుకోవడానికి వాడాను. పాస్పోర్ట్ అంటే గుర్తొచ్చింది. దీపక్, మావయ్య, నువ్వు ఫారెన్ లేదన్న జాబ్ చూసుకొని అక్కడే సెటిల్ అయిపోవచ్చు కదరా. దీపక్తో పాటు మందారాన్ని కూడా పంపిద్దామన్నయ్యా. దీపక్ తోడుగా ఉంటుంది. అవునా? వీళ్ళేంటి మమ్మీ ఎప్పుడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకూడదామని చూస్తున్నారు? దానికి తోడు ఆ మందారాన్ని కూడా తీసుకెళ్లాలంట. తీసుకెళ్ళు దీపక్. అక్కడైతే దాన్ని చంపేసిన వాడికి దిక్కే ఉండదు. ఏంటి నువ్వు అనేది? దాన్ని చంపడానికి ఫారెన్ తీసుకెళ్లాలా? పక్కనున్న ఫారెస్ట్ లోకి తీసుకెళ్తే చాలు. దీపక్, నువ్వు పాస్పోర్ట్ రెడీ చేసుకో. రాజు, మందారానికి కూడా పాస్పోర్ట్ అరేంజ్ చేయి. అలాగే పెద్ద. అక్క, నువ్వేం బాధపడకో. వాడు ఇక్కడే ఉంటే ఎప్పుడు ఏ ఏదో పని చేస్తాడని టెన్షన్ పడుతూ ఉండాల్సి ఉంటుంది. ఇలా బయటికి వెళ్తే అన్న బాగుపడతాడు. ఏమంటావు అక్క? అలాగే తమ్ముడు, నీ ఇష్టమే నా ఇష్టం. అందరం కలిసి భోంచేద్దాం. అంకుల్, నేను బయలుదేరుతాను. లేదు గౌతమ్, భోంచేసి వెళ్దు గాని రా. మమ్మీ, మావయ్య ఏంటి మమ్మీ మళ్ళీ ఫారెన్ అంటున్నాడు? అంతా మందారం వల్లే. దానికేం దొరకనట్టు నా పాస్పోర్ట్ని తీసుకోవాలా? ఆ పాస్పోర్ట్ని చూడగానే మావయ్యకి ఫారెన్ గుర్తొచ్చింది. దీపక్, ఇల్లు అలికినంత మాత్రాన పండగ అయిపోదు. పందిరేసినంత మాత్రాన పెళ్లి అయిపోదు. ఇప్పుడంటే మీ మావయ్య నీ మీద కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో అలా మాట్లాడడం సహజం. అయినా పంపిస్తే నన్ను పంపించాలి గాని రామేశ్వరం పోయిన శనీశ్వరం వదలనట్టు ఫారెన్ వెళ్ళినా ఈ మందారం వదలట్లేదేంటి మమ్మీ? ఆ మందారం కనిపిస్తే చంపేస్తాను. దీపక్ బాబు, నిన్ను చా, నీకు పాస్పోర్ట్కి లెక్కలు రాసుకునే బుక్కి తేడా తెలీదా? అసలు పాస్పోర్ట్ అంటే ఏంటో తెలుసా? మళ్ళీ నీలాంటి చదువు సంధ్య లేని ఫారెన్ తీసుకెళ్లాలంట. నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. చల్లగా మజ్జిగ తీసుకురమ్మంటారా? నిన్ను నిజంగా అది పాస్పోర్ట్ అని నాకు తెలియదు దీపక్ బాబు. ఇల్లు క్లీన్ చేస్తుంటే ఆ మూల పడుంది. బాగుంది కదా అని కూరగాయ లెక్కలు రాసుకుందామని పెట్టుకున్నాను. ఏదైనా తీసుకునే ముందు నాతో గాని దీపక్తో గాని చెప్పాలి కదా. అప్పుడు మీరు కనిపించలేదు అత్తయ్య. నోరు మొయ్. నోరు తెరిచావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి దీపక్, మందారం మీద నీ ప్రతాపం? మందారం ఏం చేసినా తనకి తెలియకుండా నీకు మంచి చేస్తుంది. మీరు ఇరుక్కున్న ప్రతిసారి మిమ్మల్ని మందారమే కాపాడుతోంది. ఆ పాస్పోర్ట్లో ముందున్న పేజీలు చింపేసింది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది లాంటి డీటెయిల్స్ మిస్ అయ్యాయి. అవి వెనకుండుంటే బాగుండేది. అది ఒకందుకు మంచిదే అయిందిలే దీపక్. పెద్ద ఏం చేసినా నీ మంచి కోసమే. ఇక్కడుండి లైఫ్ పాడు చేసుకోవడం కన్నా ఫారెన్ వెళ్ళి బాగుపడు. పెద్దయ్య చెప్పినట్టు పాస్పోర్ట్లు 1 monthలో రెడీ చేయిస్తా. ఇద్దరూ హ్యాపీగా వెళ్ళి ఎక్కడో ఒక చోట సెటిల్ అవ్వండి. పద మందారం, నీకు ఆన్లైన్లో పాస్పోర్ట్ అప్లై చేద్దాం.
నువ్వేం టెన్షన్ పడకు దీపక్. నిన్ను ఫారెన్కి పంపకుండా ఇక్కడే ఉండేలా నేను ప్లాన్ చేస్తాను. మీ మావయ్యతోనే చెప్పిస్తాను. అదెలా మమ్మీ? ఇన్నింటికి దారి చూపించిన దేవుడు దానికి చూపించడా? చూపిస్తాడు. ఐమ్ సారీ అంకుల్. మార్నింగ్ మీతో అలా మాట్లాడి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అందుకే సారీ. సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు గౌతమ్, కానీ నువ్వు ఇంకెప్పుడు అలా మాట్లాడుకో ప్లీజ్. రూప చాలా మంచి అమ్మాయి గౌతమ్. పాపం నేను ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటుంది. నీతో పెళ్ళంటే కూడా ఏం ఆలోచించకుండా నీ ఇష్టం నాన్న అని చెప్పింది.